మన చివరి నెలలోకి నడిపించిన విధానం బట్టి దేవుడు అలాగే మనం క్రిస్మస్ కి చాలా దగ్గర రోజులో ఉన్నాం కాబట్టి ఈ రోజు క్రిస్మస్ థీమ్ గా ఆరాధన చేస్తాం. యథావిధిగా ప్రారంభంతో ప్రారంభించుకొని క్రిస్మస్ అలాగే ఫాలోడ్ బై క్రిస్మస్ కి సంబంధించినటువంటి మెసేజ్ ఉంటుంది. అందరూ కూడా మీకు ఇచ్చినటువంటి సమయంలో క్యారల్స్ ఆరంభిస్తారు. టైం రిమైండ్ చేసుకుంటూ ఇతరులకు కూడా అవకాశాన్ని ఇవ్వాలి తెలియపరుస్తుంది. అలాగే ఎవరైనా జూన్ లో అటెండ్ అవ్వకపోతే ఆ సమయంలో ఎవరైతే నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం చెప్తుంది. వారు కూడా అటెండ్ అవ్వకపోతే లైవ్ లో ఎవరైనా సరే ప్రేరణ క్రిస్మస్ చెప్పచ్చు. ముందుగా ప్రార్థన చేయడానికి మన వంతుగా బ్రదర్ బాలానంద తన బయటదించారు. వాళ్ళని ప్రార్థనలోకి నడిపిస్తారు. సార్ ప్లీజ్ రెస్పాండ్. సార్ బాలానంద్ సార్. సార్ లేదు. సరే ఎవరైనా సరే ప్రార్థన చేయడానికి ప్రేరణ కలిగిన వారు ఎవరైనా సరే ప్రార్థన చేయండి. ప్లీజ్ రెస్పాండ్. నేను చేస్తున్నాను మేడం. అన్నామండి అండి. మేడం ప్లీజ్ కంటిన్యూ మేడం. భూమి ఆకాశం సర్వశక్తి గల తండ్రి దేవా, మీ పాదములు స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించినాం నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా 51వ LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ గా ప్రభా మేమందరము చిన్ని మందగా కూడి ఉండగా నా తండ్రి ఇదిగో నా ప్రభా లోకమంతా క్రిస్మస్ అంతా ప్రభా నాయన ఆనందంగా తండ్రి నాయన పండుగ చేసుకునే వేళ ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశం వందనాలు చెల్లించినాం నాయన. ఇదిగో నా తండ్రి ఆది నుంచి ప్రభా నాయన కెరల్స్ పాడవలసి ఉండగా నా తండ్రి వాక్యం చెప్పవలసి ఉండగా అందరితో మీరు తోడుగా ఉండి నాయన బిడ్డలందరూ నడిపించి సకాలంగా అందరూ హాజరవటకు సహాయం అనుగ్రహించమని ఈ కార్యక్రమం వలన ప్రభా నా తండ్రి అన్ని కుటుంబాలకు నాయన తండ్రి ప్రభా ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ఇదిగో నా తండ్రి మరి విశేషంగా ఈ దినం నాయన విశాఖపట్నం ఆయన ప్రేయర్ ఫెలోషిప్ వాళ్ళ యొక్క క్రిస్మస్ ను నాయన ఎంతో ఘనంగా జరుపుకోవడానికి బిడ్డలకు ఇచ్చినటువంటి అవకాశంతో మీకు వందనాలు చెల్లించిన తండ్రి ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీ యొక్క హస్తంలో ఉంచుకొని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తులో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్పాంటేనియస్ గా రెస్పాండ్ అయ్యి ప్రార్థనకు నడిపించినందుకు మీకు నా ప్రత్యేక వందనం తెలియపరుస్తున్నాను. ఒక చిన్న రిమైండర్ అండి, మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళ దయతో మీ యొక్క వాయిస్ ని కొంచెం మ్యూట్ లో పెట్టుకోవాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తుంది. మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొదటి క్యారల్ సాంగ్ సిస్టర్ బ్లెస్సీ గారు ఫ్రమ్ నెల్లూరు డివిజన్ దేవుని పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. మేడం బ్లెస్సీ గారు ప్లీజ్ రెస్పాండ్. రత్న సార్ సార్ మేడం లేనట్టు. ఓకే, ఒరిజినల్ గా ఎవరు ఫస్ట్ సాంగ్? అన్నామణి గారు. అన్నమణి గారిని పాడేయమని. మేడం అన్నామణి గారు ప్లీజ్. మేడం సార్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. అందరు బాగున్నారా సార్? ఓకే మేడం ప్లీజ్. ఓకే సార్. సార్ మరి మేడం మా హస్బెండ్ పాడతారు మేడం ఒక చిన్న పాట క్రిస్మస్ అందరికీ నమస్కారం అండి. గగన తలములో విస్మయ వీచిక క్రిస్మస్ తారక వెలసింది. గగన తలంలో విస్మయ వీచిక క్రిస్మస్ తారక వెలసింది. నా హృదయంలో ఆశా దీపిక, నా హృదయంలో ఆశా దీపిక నూతనమై వెలిగింది, నవనూతనమై వెలిగింది. గగన తలంలో విస్మయ వీచిక క్రిస్మస్ తారక వెలసింది.
తరతరాల నిరీక్షణ ఫలమై రక్షణ భాగ్యము దొరికింది. తరతరాల నిరీక్షణ ఫలమై రక్షణ భాగ్యము దొరికింది. నరనరాలలో నవనాడులలో నా నరనరాలలో నవనాడులలో క్రిస్మసు గంటలు మ్రోగాయి, క్రిస్మసు గంటలు మ్రోగాయి, మోగాయి. గగనతలంలో విస్మయ వీచిక క్రిస్మస్ తారక వెలసింది. యేసురాజు పుట్టిన వేళ మోడులు మోసులెత్తాయి. యేసురాజు పుట్టిన వేళ మోడులు మోసులెత్తాయి. నా కోసం వచ్చిన ప్రియుని చూడగనే, నా కోసం వచ్చిన ప్రియుని చూడగనే పీడ కలలు గతించాయి, పీడ కలలు గతించాయి. గగనతలంలో విస్మయ వీచిక క్రిస్మస్ తారక వెలసింది. నా హృదయంలో ఆశాదీపిక, నా హృదయంలో ఆశాదీపిక నూతనమై వెలిగింది, నవనూతనమై వెలిగింది. గగనతలంలో విస్మయ వీచిక క్రిస్మస్ తారక వెలసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కని పాటలు పాడారు. థ్యాంక్ యూ సో మచ్. దేవుడి నామాన్ని కనపరిచినందుకు మీకు నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో వాక్యపట్నం చేయడానికి మన మధ్యలో సిస్టర్ శిరీష గారు ఫ్రమ్ మచిలీపట్నం డివిజన్ వాక్యపట్నం చేస్తారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు చదువుతారు. అందరూ కూడా మీ బైబిల్ని తెరిచి వాక్యం చూడవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. మేడం శిరీష మేడం, ప్లీజ్ రెస్పాండ్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు మనకు కనిపించిన వాక్య భాగం చదువుకుందామండి అందరం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయననే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుకకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కని వాక్య భాగాన్ని అందించినందుకు మీకు నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. సెకండ్ క్యారల్ సాంగ్ ని సిస్టర్ అరుణ్ కుమారి గారు అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ రాజమండ్రి డివిజన్ దేవుని పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. మేడం సిస్టర్ అరుణ్ కుమార్ గారు. ప్రైజ్ లార్డ్ మేడం గారు, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. చిన్న పాట
ఓకే. శ్రీయసును జన్మించే రేయిలో, శ్రీయసును జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, కన్నియ మరియమ్మ గర్భమందున, కన్నియ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలనడి నామమందున, ఇమ్మానుయేలనడి నామమందున, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, నేడు పాయాక బెత్లెహేము యూరిలో, చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, అందరూ ఓట్ సాంగ్ చేయడం భలే కష్టం అండి. అది ఇందాక 7-8 రిథమ్ ప్లే చేయడం చాలా కష్టం. చంత చేరెను రెండు సర్వజనంగమా, సంతసముందుమా, కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యుల గుటకు రెండి వేగమే దీనులై, సర్వమాన్యులై, ధన్యుల గుటకు రెండి వేగమే దీనులై, సర్వమాన్యులై, అలా నేరెడల్లో అలా నేరెడల్లో, అలల నేరెడల నేరెడల నేరెడల్లో, అలా నేరెడల్లో అలా నేరెడల్లో, అలల నేరెడల నేరెడల నేరెడల్లో, చుక్కాన్ని చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా, చుక్కాన్ని చేసినోడా చంద్రుణ్ణి చేసినోడా, సృష్టి అంతా నీవేనయ్యా శ్రీయేసు దేవదేవ, సృష్టి అంతా నీవేనయ్యా శ్రీయేసు దేవదేవ, అలా నేరెడల్లో అలా నేరెడల్లో, అలల నేరెడల నేరెడల నేరెడల్లో, అలల నేరెడల నేరెడల నేరెడల్లో. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ మేడం, చక్కని పాటలు పాడి దేవుని నామాన్ని కనపరిచినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో క్రిస్మస్ కి సంబంధించినటువంటి వాక్య సందేశాన్ని మనకు అందించడానికి సిస్టర్ పవిత్ర గారు ఫ్రమ్ హైదరాబాద్ డివిజన్ మన మధ్యలో ఉన్నారు. మేడం ప్లీజ్ కంటిన్యూ. ప్రైజ్ ద లార్డ్. నేను కొంచెం ఇంగ్లీష్ తెలుగు అంతా కలిపి చెప్పేస్తాను. సో ఇప్పుడు చదివిన పోర్షన్ కూడా మాథ్యూ 1:18-25. జోసెఫ్ గురించి అంటే జనరలీ సిస్టర్స్ మీటింగ్ లో అట్లా ఎక్కడ మెడిటేషన్ చేసిన సిస్టర్స్ అయినా మేము మోస్ట్లీ మేరీ గురించే మెడిటేషన్ చేస్తాము, డిస్కషన్స్ కానీ మెసేజెస్ కానీ వింటాము. బట్ ఈ వీక్ జోసెఫ్ గురించి కాబట్టి కొంచెం జోసెఫ్ గురించి నేనేం నేర్చుకున్నానో ఇన్ దీస్ 2-3 days ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. ఫస్ట్ ఏంటంటే హీ వాస్ అ జస్ట్ మ్యాన్, అండ్ ఇంకొకటి హీ వాస్ అన్విల్లింగ్ టు పుట్ మేరీ టు షేమ్. సో ఒకటి ఏంటంటే మేరీ ఇన్ హిస్ అకార్డింగ్ టు హిమ్ మేరీ వాస్ నాట్ కరెక్ట్ till he came to know about the actual situation with Mary. She was not correct according to him. So instead of amanu shame చేయడము లేకపోతే వదిలేయడము అట్లా వదిలేయాలి, బట్ వితౌట్ మేకింగ్ ఇట్ నోన్ టు ఎవ్రీబడి అట్లా అనుకున్నాడు. కానీ ఆమెను షేమ్ చేయాలని అంటే తనని కించపరుస్తూ కానీ తన గురించి ఇతరులకు చెడుగా చెప్పి తనని డీమీన్ చేయడం కానీ అయితే చేయలేదు.
So that is one thing I learned. So Joseph was, though he thought that Mary was not correct, he did not do anything to put her to shame or show that she did something wrong, that's why I am leaving her. అట్లయితే చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే అతనికి ఎప్పుడెప్పుడు డ్రీమ్స్ లో ఏంజల్ ఏమేం చెప్తూ వచ్చినాడో అవన్నీ తను జోసెఫ్ చేసినాడు. ఫస్ట్ ఏంటంటే హీ వాజ్ అ రైచియస్ మ్యాన్. దెన్ అతను హీ వాజ్ సో receptive of what God was teaching him or making known to him. ఏంటంటే మామూలుగా అయితే మేము చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకుంటూ వచ్చినామంటే we will come to know about what God's will is from the word of God. సో ఆ కాలంలో అయితే బైబిల్ చదవడం కానీ మోస్ట్లీ అప్పుడైతే చదివే వాళ్ళు అంటే చదవడం రాయడం నేర్చుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ. సో దేవుని చిత్తాన్ని గాడ్స్ విల్ ని తెలుసుకోవడం ఏంటంటే త్రూ డ్రీమ్స్ ఆర్ త్రూ ప్రాఫిట్స్. అప్పుడు బిఫోర్ జీసస్ క్రైస్ట్ కేమ్, ప్రాఫిట్స్ ద్వారా కానీ త్రూ డ్రీమ్స్ యాజ్ వి సీ ఇన్ ద గాస్పల్స్. సో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అవన్నీ జోసెఫ్ కి డ్రీమ్స్ ద్వారా తెలియపరిచినాడు. అండ్ జోసెఫ్ వాజ్ రిసెప్టివ్ ఆఫ్ వాట్ గాడ్ వాంటెడ్ టు షో టు హిమ్. హిస్ హార్ట్ వాజ్ సో క్లీన్ దట్ వాట్ ఎవర్ గాడ్ వాంటెడ్ టు షో కేమ్ ఇన్ హిస్ డ్రీమ్స్. మామూలుగా అయితే కొన్నిసార్లు ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఆల్సో కొన్ని చిన్నప్పుడు కానీ ఈవెన్ ఇన్ యూత్ కొన్ని మూవీస్ చూస్తూ అట్లా పడుకుంటే బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేటివి. అది కాకుండా కొంచెం చర్చ్కి వెళ్ళేసి అట్లుంటే సమ్టైమ్స్ ఐ డి నాట్ హ్యావ్ ఎనీ డ్రీమ్స్ ఆల్సో. అంటే హీ వాజ్ రిసెప్టివ్ ఆఫ్ వాట్ గాడ్ వాంటెడ్ టు షేర్ విత్ హిమ్. అండ్ దేవుడు ఏం చెప్తూ వచ్చినాడో అది చేస్తూ వచ్చినాడు. ఒకటి ఏంటి, మేరీ కన్సీవ్డ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని తర్వాత యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్ విత్ మేరీ అంటే అది విన్నాడు. దెన్ ఈజిప్ట్కి వెళ్ళమంటే వెళ్ళినాడు. మళ్ళీ ఈజిప్ట్ నుంచి కమ్ బ్యాక్ టు హిస్ హోమ్ ప్లేస్ అంటే వచ్చినాడు. అట్లా సో దేవుడు డ్రీమ్స్ ద్వారా ఏం చెప్తూ వచ్చినాడో అదంతా జోసెఫ్ చేస్తూ వచ్చినాడు. అండ్ ఇన్ ద హోల్ స్టోరీ ఆఫ్ నేటివిటీ అండ్ ఇన్ ద హోల్ స్టోరీ ఆఫ్ జీసస్ బర్త్ అండ్ హిస్ చైల్డ్హుడ్, జోసెఫ్ వాజ్ ఇన్ ద బ్యాక్ స్టేజ్. It's Mary always and Jesus. Kani Joseph, he was willing to play the second part or insignificant part. అంత అటెన్షన్ అంతా జీసస్కి మేరీకే వస్తుంది, నా పాత్ర ఏం లేదు అనేసి వెనక్కి తగ్గి వెళ్ళిపోయి వాళ్ళకి సపోర్టింగ్ గా లేకుండా అట్లేం లేడు. కానీ తనకి ఏమి పాత్ర దేవుడు ఇచ్చినాడో వాట్ ఎవర్ గాడ్స్ పోర్షన్ వాస్ ఫర్ హిమ్, అది మాత్రం తను చేస్తూ వచ్చినాడు. సమ్ టైమ్స్ ఏమైతుందంటే ఒక పెద్ద వర్క్ జరుగుతున్నప్పుడు ఈవెన్ ఇన్ ద చర్చ్ ఆర్ ఎనీ యాక్టివిటీ ఆర్ మినిస్ట్రీ, అంత సాంగ్స్ వాళ్ళే పడుతున్నారు, వాక్యం వాళ్ళే చెప్తున్నారు, నాకు జస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ లో కూర్చొని పేరు రాయమని చెప్తున్నారు. అట్లా అనుకొని చాలా మంది, నేను కూడా వి యూస్ టు లీవ్ దట్ పార్ట్, ఎవరో ఒకరు చేస్తారులే మనమే చేయాలని ఏముంది అట్లా అనుకోకుండా జోసెఫ్ అయితే దేవుడు నాకు ఇది చెప్పినాడు, డ్రీమ్ లో చెప్పినాడు కాబట్టి హీ ప్లేడ్, ఏదైతే దేవుడు తనకి ఇచ్చినాడో ఆ పని చేస్తూ వచ్చినాడు. ఈ మూడు విషయాల్లో ఐ కేమ్ టు లర్న్. అండ్ మార్నింగ్ ఒక మెసేజ్ అయితే విన్నాను. ఏంటంటే జోసెఫ్ ఏంటి, హీ హ్యాడ్ బిగ్ ప్లాన్స్ విత్ మేరీ, అంటే మేరీకి ప్రదానం చేయబడినాడు. సో హీ వుడ్ బి హ్యావింగ్ బిగ్ ప్లాన్స్, మ్యారేజ్ అవుతుంది, వీ విల్ హ్యావ్ ఎ హౌస్ టుగెదర్, వీ విల్ హ్యావ్ చిల్డ్రన్, వాళ్ళని మంచిగా పెంచుకుంటాము, నా కార్పెంటరీ వర్క్ నేను చేసుకుంటాను, మేరీ ఇంట్లో కూర్చొని నా పనులన్నీ చూసుకుంటుంది, పిల్లల్ని పెంచుకుంటుంది అని హీ మైట్ హ్యావ్ హ్యాడ్ సో మెనీ ప్లాన్స్. వీ మైట్ హ్యావ్ ఆల్సో గోన్ త్రూ దోస్ థింగ్స్ లైక్ మ్యారేజ్ సెటిల్ అయితేనే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ సో మెనీ ప్లాన్స్.
బట్ అతను అనుకున్న ప్లాన్స్ అన్ని ఏమి జరుగుతుందో దట్ వాజ్ ఆల్ అగేన్స్ట్ హిస్ ప్లాన్స్. కానీ జోసెఫ్ అయితే దాని గురించి హీ డిడ్ నాట్ ఫీల్ బ్యాడ్. ఆయన అనుకున్నది జరగకపోయినా దేవుడు ఏం చెప్తూ వచ్చినాడో అది చేసినాడు. అంటే ఏంటంటే వీ మే హ్యావ్ సో మెనీ ప్లాన్స్, వీ వాంట్ టు డూ దిస్, వీ వాంట్ టు డూ దట్, అండ్ వీ విల్ టెల్ గాడ్ ఆల్సో, ప్రభా నేను ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాను, నేను ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను, నేను ఆ ఊర్లో వెళ్ళి నాకు ఆ హైదరాబాద్లోనే ఉండాలి నా జాబ్, నాకు ట్రాన్స్ఫర్ వద్దు అని అనుకుంటూ చాలా చాలా చేస్తాం. కానీ ఇట్ మే బీ దట్ గాడ్ వాంట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ అస్. మనము ఫోర్స్ చేసి దేవుణ్ణి అడిగితే హీ విల్ అలౌ ఇట్. బట్ తర్వాత అది మనకి నష్టమే, దేవుని కార్యం, దేవుని మినిస్ట్రీ జరుగుతుంది, కానీ మన పోర్షన్ దాంట్లో వి విల్ నాట్ హ్యావ్ 100%. సో దీస్ ఆర్ ద 4 things I learned from the life of Joseph. Praise the Lord. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కని వాక్య సందేశాన్ని అందించారు. జోసెఫ్ గారి నుంచి మంచి వివరణ ఇచ్చారు. అలాగే మీరు కూడా ఏం నేర్చుకున్నారనే విషయాలు కూడా మాతో షేర్ చేసినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో థర్డ్ కేరళ సాంగ్ ని సిస్టర్ విశాల గారు అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ వైజాగ్ డివిజన్ దేవుని నామాన్ని కనపరుస్తారు. మేడం ప్లీజ్ రెస్పాండ్. మేడం విశాల గారు అండ్ ఫ్యామిలీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం, ప్లీజ్ కంటిన్యూ. లోకాలనే రక్షకుడు జన్మించని నాడే, భూమి పైన పాపుల బ్రోచుటకై మనుజావతారుండై. లోకాలనే రక్షకుడు జన్మించని నాడే, భూమి పైన పాపుల బ్రోచుటకై మనుజావతారుండై. మనలను కావను దైవసుతుడే యేసుడై, మనలను కావను దైవసుతుడే యేసుడై. We wish you a Merry Christmas, Happy Christmas, Merry Christmas. We wish you a Merry Christmas, Happy Christmas, Merry Christmas. లోకాలనేలే రక్షకుడు జన్మించని నాడే, గొల్లలు ఆజ్ఞానులు విలువైన కాన్పులను సగి, భక్తితో ప్రణమిల్లిరి ప్రభు యేసు పాదములన్. గొల్లలు ఆజ్ఞానులు విలువైన కాన్పులను సగి, భక్తితో ప్రణమిల్లిరి ప్రభు యేసు పాదములన్. కాంకగాని హృదయమున్మన ప్రభునికే అర్పించవా, కాంకగాని హృదయమున్మన ప్రభునికే అర్పించవా. We wish you a Merry Christmas, Happy Christmas, Merry Christmas. We wish you a Merry Christmas, Happy Christmas, Merry Christmas. లోకాలనేలే రక్షకుడు జన్మించని నాడే, భూమి పైన పాపుల బ్రోచుటకై మనుజావతారుండై. లోకమునకు వెలుగై పాపాంధకారము పాపి, పాపి హృదయములోన వెలుగును నింపిన ప్రభుని. లోకమునకు వెలుగై పాపాంధకారము పాపి, పాపి హృదయములోన వెలుగు
నింపిన ప్రభుని ప్రేమతోడా హృదయమున్మన ప్రభునికే అర్పించవా. ప్రేమతోడా హృదయమున్మన ప్రభునికే అర్పించవా. We wish you a Merry Christmas, Happy Christmas, Merry Christmas. We wish you a Merry Christmas, Happy Christmas, Merry Christmas. లోకాల నేలే రక్షకుడు జన్మించే నాడే, భూమిపైన పాపుల బ్రోషుటకై మనుజావతారుండై మనలను కావను దైవసుతుడే యేసుడై. మనలను కావను దైవసుతుడే యేసుడై. We wish you a Merry Christmas, Happy Christmas, Merry Christmas. We wish you a Merry Christmas, Happy Christmas, Merry Christmas. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కని పాటను పాడి దేవుని నామాన్ని కనపరిచినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో క్రిస్మస్ కి సంబంధించినటువంటి సెకండ్ మెసేజ్ ఇవ్వడానికి మన మధ్యలో సిస్టర్ మౌనిక గారు ఫ్రమ్ హైదరాబాద్ డివిజన్ వాక్య సందేశాన్ని అందిస్తారు. మేడం ప్లీజ్ కంటిన్యూ. మేడం మౌనిక మేడం. హలో అండి, గుడ్ ఈవినింగ్. వాయిస్ వినపడుతుందా మేడం? వినిపిస్తుందండి. ప్రభు క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. నా పేరు సందీప్ రాజ్ అండి. మరి మౌనిక యొక్క హస్బెండ్ ని మాట్లాడుతా ఉన్నాను. మరి ఈ యొక్క ప్రార్థనలో మరి ఇటువంటి అవకాశం దొరికినందుకు దేవుడికి ఎన్నో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మరి ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క చక్కని అంశాన్ని మరి చాలా చక్కగా చెప్పినటువంటి ముందు సిస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క సమయంలో మరి ఇచ్చినటువంటి సమయంలో నేను కొన్ని పాయింట్స్ మరి మీ అందరితో పంచుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వాక్యాన్ని లేకపోతే దాంట్లో మనం నేర్చుకున్న ప్రతి దాన్ని కూడా మన జీవితంలో ఎంత చక్కగా మనం పెట్టగలమో అన్నది మనం స్వపరీక్ష చేసుకొని మనం దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్లాల్సిందిగా మనందరినీ ప్రార్థిస్తా ఉన్నాను. మరి మొదటగా యొక్క యోసేఫ్ గారి యొక్క జీవితంలో మనందరికీ సుపరిచితమైనటువంటి అనేకమైన విషయాలు ఉంటా ఉన్నాయి. అయితే ఈరోజు మనందరితో కూడా పంచుకోవడానికి ఏమి ఆలోచన చేస్తా ఉన్నానంటే, మొదటగా మనం ఏమి చూడొచ్చు అని అంటే ఆయన యొక్క విధేయత మరియు విశ్వాసం. అయితే ఇందాకలా మేడం అనేకమైన విషయాలు చాలా షేర్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇది నేను చెప్పబోయేవి దాంతో మ్యాచ్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకనంటే అది ది మోస్ట్ ఫేమస్ క్యారెక్టర్ కాబట్టి మనం కూడా విని ఉన్నాం కాబట్టి మనము తన యొక్క జీవితంలో నుంచి, యోసేఫ్ గారి యొక్క జీవితంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి మంచి సుగుణాలని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయనకి దేవుని యొక్క దూత నుంచి స్వప్నమందు వచ్చినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ బట్టి ఆయన విధేయత చూపించడము, మరియు అటువంటి యొక్క పరిస్థితి ఎటువంటి పరిస్థితి అని అంటే, వివాహం చేసుకోబోతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మరి వివాహానికి ముందే గర్భం దాల్చడం అనేటువంటిది చాలా వివాదాస్పదమైనటువంటి విషయంగా మనము ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఆలోచన చేసిన అది పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి చాలా జీర్ణించుకోలేని పరిస్థితి లాంటి చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు కలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేవలము దేవుని నుంచి వచ్చినటువంటి ఆ యొక్క చక్కని ఆ యొక్క దేవదూత దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మెసేజ్ ని బట్టి ఆయన విధేయత కలిగి
ఆ సమయంలో ఎవరు తీసుకోలేనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి ధైర్యాన్ని దేవుని అందే పొందుకున్నాడని మనము భావించవచ్చు. ఎందుకని అంటే మనం ఒక చక్కని వాక్యము మనకి అందరికి తెలిసిన వాక్యమే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యమును పుట్టించును అని ఒక చక్కని మాట మనం వింటా ఉన్నాం. అయితే అటువంటి ధైర్యమునకు ఎటువంటి ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో కూడా అంటే మనిషి రూపంగా మనం ఆలోచన చేసినట్లయితే ధైర్యం తెచ్చుకోలేని పరిస్థితిలోని ఆయనకి ధైర్యం కలిగిందని అంటే ఇట్స్ బియాండ్ హ్యూమన్స్ ఎబిలిటీ. సో అలాంటి పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పుడు మనకి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనము ఈ యొక్క అంటే చరిత్రలో జరిగినటువంటి ఈ యోసేపు గారికి కలిగినటువంటి సహాయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని అటువంటి ధైర్యాన్ని పొందుకొని మన జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి అని మనము ఆలోచన చేయొచ్చు. అది మొదటి విషయం. రెండవది ఏంటి అని అంటే హీ మెయింటైన్డ్ ద ప్యూరిటీ అండ్ హీ అటైన్డ్ ద సెల్ఫ్ కంట్రోల్. అయితే వివాహము చేసుకున్నప్పటికీ కూడా మరియని చేర్చుకున్న తర్వాత కూడా ఆవిడ్ని క్రీస్తు పుట్టిన అంతవరకు కూడా అతన్ని ఎరగకుండెను అని ఒక చక్కని మాట మనము చూస్తాం. అయితే సహజంగా వివాహము అయిన తర్వాత ఇప్పుడు భార్య భర్తలో చూసినట్లయితే హస్బెండ్ విల్ యూనో అది ఎలా అంటే భార్యని ఓన్ చేసుకుంటారు కాబట్టి సో దే టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అటువంటి పరిస్థితి కాకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వర్తమానాన్ని లేకపోతే ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ని, డివైన్ ఇన్స్ట్రక్షన్ ని ఆయన ఫాలో అయ్యి సో హీ మెయింటైన్డ్ ద సెల్ఫ్ కంట్రోల్ ఇన్ హిస్ లైఫ్. తను అనేక మందికి మాదిరికరంగా ఉన్నట్టు ఆ యొక్క వివాహ పరమైనటువంటి సంబంధాన్ని కూడా ఆయన డిలే చేసి క్రీస్తు పుట్టిన తర్వాత మాత్రమే ఆమెని మరి పూర్తిగా దాంపత్య జీవితంలోని ముందుకెళ్ళినట్టు మరి అది మనము చూడగలము. కాబట్టి ఇవన్నీ కూడా మనకి మనిషి రీతిగా మనకి అసాధ్యమేమో కానీ మనల్ని పుట్టించినటువంటి మన సృష్టికర్త అయిన దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఇటువంటి అసాధ్యమైన సన్నివేశాలు కానీ లేకపోతే అసాధ్యమైనటువంటి క్యారెక్టర్స్ కానీ ఒక వ్యక్తిలో మనం చూడగలుగుతున్నాము అని అంటే మనము ఆలోచన చేయాల్సినటువంటి విషయము బలమైనది ఏంటి అని అంటే ఇఫ్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ బియాండ్ న్యాచురల్ దెన్ దట్స్ ఫ్రమ్ ద సూపర్ న్యాచురల్ పవర్ దట్ ఈస్ అనదర్ దెన్ అవర్ లార్డ్ అండ్ జీసస్ క్రైస్ట్. సో ఆయన నుంచి వచ్చినటువంటి శక్తి మాత్రమే మనము అసాధ్యమైన కార్యాలు కానీ లేకపోతే విశ్వాసముని మనము మన జీవితంలో అన్వయించుకొని మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని మనము చాలా దృఢంగా మనము నమ్మే వారుగా ఎవరైనా మాట్లాడలేనట్టయితే తప్పకుండా మరి దయచేసి మ్యూట్ లో పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాము. అయితే మూడవదిగా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎంతో ప్రేమతో వారి యొక్క కుటుంబాన్ని నడిపించినట్టు మనము గ్రహించవచ్చు. అయితే ఏంటి అని అంటే ఆయన తన బ్రతుకున్నంత కాలము తన కుటుంబానికి ఉన్న ప్రొఫెషన్ లోనే చక్కగా ఒక సెల్ఫ్లెస్ గా ఆయన కుటుంబాన్ని చక్కగా చూసుకున్నట్టు. ఇంకొకటి ఏంటంటే అటువంటి ఒక పరిస్థితి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి సమాజంలో అనేకమైనటువంటి మాటలు జరుగుతూ ఉంటాయి, మాటలు అంటూ ఉంటారు. అయితే గృహానికి యజమానిగా ఆయన ఒక తండ్రిగా లేకపోతే ఆ కుటుంబానికి మరీకు భర్తగా ఆయన అండగా ఆయన నిల్చున్న ఆ స్ట్రెంగ్త్ ని బట్టి లేకపోతే ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క డెసిషన్ బట్టి బహుశా ఎవరు కూడా ఆయన ఉన్నప్పుడు ఏమీ అనడానికి అంత సాహసించలేకపోయారేమో అని నేను భావిస్తూ ఉంటాను. అంటే వాట్ వీ కెన్ అండర్స్టాండ్ లేకపోతే మనం ఏమి అర్థం చేసుకోవచ్చు, మేము అన్వయించుకోవచ్చు అని అంటే గృహానికి అధికారిగా లేకపోతే
ఇప్పుడు మనము ఒక కుటుంబానికి అధికారంగా ఉన్నప్పుడు, ఒక భర్తగా లేకపోతే ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉన్నప్పుడు, మనము మన కుటుంబాన్ని కూడా అంతే కేర్తో లేకపోతే అంతే ప్రొటెక్షన్తో మనం చూసుకోవాలి అని మనము నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని భావిస్తూ ఉంటాం. అయితే ఈ విధంగా మనము విశ్వాసము, విధేయత కలిగి దేవుని యందు ఉండాలి. ఇంకొకటి మనము మన యొక్క సెల్ఫ్ కంట్రోల్ని కానీ లేకపోతే ప్యూరిటీని కానీ మన వల్ల కాదు, కానీ మన సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుంచి మాత్రమే మనం పొందుకోగలమని మనం గ్రహించాలి. మరి మూడోది ఏంటంటే మనము ఆ యొక్క ఇంటిగ్రిటీతో, ప్రేమతో, నమ్మకత్వంతో, ప్రేమతో మనకు కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అది భర్త అయినా భార్య అయినా ఎవరైనా కానీ దేవుని పిల్లలుగా మనం ఈ యొక్క భావజాలం కలిగి మన యొక్క ఈ యొక్క స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో, ఈ యొక్క క్రీస్తు పుట్టుక దినము, ఈ యొక్క సీజన్లో మనము ఇవన్నీ మనం అన్వయించుకొని మన జీవితాలను ముందుకు తీసుకెళ్తూ క్రీస్తు కేంద్రికమైనటువంటి కుటుంబంగా మనం ఉండాలని మనం అందరం కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలని ఆశిస్తూ మీ అందరికీ మా వందనములు. మరి ఈ యొక్క చక్కని అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మరి యాజమాన్యం వాళ్ళకి, మరి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి లీడర్స్ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న కొద్ది మాటలను దేవుడు దీవించిన కాక. థ్యాంక్స్ మేడం. వాక్య భాగాన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కని వాక్య సందేశాన్ని మాకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో 4th కేరళ సాంగ్ పాడటానికి బ్రదర్ మధుకుమార్ గారు ఫ్రమ్ హైదరాబాద్ డివిజన్ మన మధ్యలో ఉన్నారు. సార్ ప్లీజ్ కంటిన్యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. దిస్ ఇస్ ఎ సాంగ్ ఫ్రమ్ 2nd కేరళలో కొద్దిగా పల్లవి చరణం వచ్చాయి. చింతలేదిక యేసు పుట్టాను, ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 109వ కీర్తన. ఈ పాటను మనం పాడుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. చింతలేదిక యేసు పుట్టెను, వింతగను బేత్లెహేమందునా, చింత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త, నా దివసంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు నరించిరి. చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా, చక్కగా బేత్లెహేము పురమున జోచిరి, కానుకలిచ్చిరి. కన్య గర్భమునందు బుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను, దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను, వింతగను బేత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కని పాటను పాడి దేవుని నామాన్ని గణపరిచినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో క్రిస్మస్ కి సంబంధించినటువంటి 3rd మెసేజ్ ని బ్రదర్ రమేష్ నాయుడు గారు ఫ్రమ్ వైజాగ్ డివిజన్ మన మధ్యలో ఉన్నారు. సార్ ప్లీజ్ కంటిన్యూ. Good evening, sister. Thank you all for the
వండర్ఫుల్ opportunity and a great privilege to talk regarding the attitude of Joseph. ఇజ్రాయెల్ సార్ చెప్పారు యాటిట్యూడ్ ఆఫ్ జోసెఫ్. నేను చాలా ఆలోచించాను. మరి మా పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. యాటిట్యూడ్ ఆఫ్ మేరీ, యాటిట్యూడ్ ఆఫ్ జోసెఫ్ ఏంటిది అని. వాళ్ళకి యాటిట్యూడ్ అంటే నెగిటివ్ మీనింగే తెలుసు. జోసెఫ్ కి మేరీకి నెగిటివ్ యాటిట్యూడ్ ఏముంటది అని అడిగారు. కొంత వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మధుకుమార్ జంగాల అన్నగారు మంచి పాట పాడారు. పాడుతున్నప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. సిస్టర్ ఐ ఆడిబుల్? ఎస్ సార్, ప్లీజ్ ఓకే. చింత లేదుక యేసు పుట్టెను, చెంత చేరగా సర్వ సమాజమా, సంతసము, శుభవార్త, వింతగా, ఖ్యాతి, ఇదంతా ఈ పాటలో ఉంది. చింత లేదు మనకు, కానీ యోసేపు గారికి అక్కడ చాలా చింతగా ఉన్నట్టు ఉంది. సంతసము మనందరికీ ఉంది. అయితే యోసేపు గారికి అప్పుడు ఏమాత్రం సంతోషం లేదని నేను అనుకుంటున్నా. శుభవార్త మనందరికీ, కానీ అతనికి ముఖ్యంగా యూదులకి అది దుర్వార్త లాంటిది. అంటే నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే యూదులు యాక్చువల్గా స్త్రీలకి వాళ్ళు ఎక్కువగా వాల్యూ ఇవ్వరు, పురుషులకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. అట్లాంటిది స్త్రీ ఈ స్టేజెస్ గుండా వెళ్తున్నప్పుడు జోసెఫ్ ఆమెని యాక్సెప్ట్ చేశారు. కానీ చాలా టిపికల్ సిచ్యువేషన్ అది. ఈవెన్ దే మే స్టోన్ హిమ్, అంటే వీళ్ళిద్దరిని కూడా చంపుతారేమో. ఎందుకంటే ఆమె ఏం తప్పు చేసిందో ఈయన తెలిసి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడేమో. బట్ జోసెఫ్ టుక్ ఏ స్టాండ్. ఈవెన్ హీ వాజ్ రెడీ టు గో టు డై, చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. సాక్రిఫైషియల్ లైఫ్ అని నేను చెప్పాలనుకుంటున్నా. దేవుని కోసం ప్రాణాన్ని ఇవ్వడం. రాళ్లతో కట్టబడి రంపాలతో కోయబడి పరమ దర్శనం పొందారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు. అయితే అంతకు ముందు ఇది జరిగింది, యేసుప్రభు వారి జననం అప్పుడే. యోసేపు గారు, అతని యొక్క గొప్ప గుణం నాకు ఏమనిపిస్తుందంటే, అతను చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అతను దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించాడు, యెషయా 7:14లో చెప్పబడినట్టుగా. రెండవదిగా, he was willing to submit so that he obeyed God and accepted the name Jesus, which was given by the angel through a dream. ఇది ఇక్కడ మనకేమడుగుతుందంటే, మనము మరి ముఖ్యంగా నేను దేవునికి అంతగా సబ్మిట్ చేసుకోగలిగే స్థితిలో ఉన్నానా అని ఛాలెంజ్ చేసింది ఇది నన్ను, ఈ రెండవ అంశం అనేది. మూడవ అంశం ఏంటంటే, he could call him as a savior. Joseph is the first man on this earth to accept him as a savior. Without doubt, he obeyed and accepted him as a savior. ఇది గొప్ప క్యారెక్టర్. ఎందుకంటే జనసంఖ్య రాస్తున్నప్పుడు ఆయన పేరేంటని అడిగినప్పుడే చెప్తాడు, యేసు అనగా మరి ఆ మీనింగ్ వచ్చేటట్టుగా. ఇంకో గొప్ప క్యారెక్టర్ ఏంటంటే, యోసేపు యేసును చాలా బాధ్యత కలిగిన పెద్ద కుమారునిగా పెంచారు. దేవుని చిత్తానికి లోబట్టం ఎలాగో నేర్పాడు. మంచి తండ్రిగా యేసుప్రభు వారికి ఈ లోకంలో ఉన్నాడు. ఈవెన్ మంచి ప్రొఫెషనల్ గా కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చేశారు. ఎందుకంటే ఈయన వడ్రంగివాడు కాడా, ఈయన అన్నలు లేదా ఈయన అక్క చెల్లెళ్ళు మనతో కూడా ఉన్నారు కారా అని ఆ ప్రజలు అతను సమాజ మందిరాల్లో ప్రకటిస్తున్నప్పుడు చూసి అవన్నీ అంటారు. అంటే అతను పని ఖచ్చితంగా తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. యోసేపు అతనికి పని నేర్పించారు యేసుప్రభు వారికి.
మరియు నీతిమంతుడిగా పిలువబడ్డాడు, వాక్యాన్ని ఎరిగినవాడు. ఇది ఏ విధంగా చెప్పొచ్చు అంటే 4 సందర్భాల్లో అతను కలలో బోధింపబడిన వాడై, స్వప్నమందు దూత అతనికి కనబడి, ఇట్లా ఐగుప్తుకు వెళ్ళమని, తిరిగి ఇశ్రాయేల్కి మళ్ళీ రమ్మని, మళ్ళీ చివరిగా మళ్ళీ ఇశ్రాయేల్ కాదు గలిలీకి మళ్ళీ వెళ్ళమని, ఇవన్నీ కూడా అతని కల్లో దేవుడు దూత కనబడి చెప్తుంది. దేవుని మీద ఆధారపడి మనం చూసినప్పుడు మాత్రం దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనం అనేక సందర్భాల్లో చూడగలుగుతాం. అంటే యోసేపు తండ్రి అయిన దేవుని మీద ఎంతో ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, ఇది ఇట్లా ఉంది, ఇది ఇలా ఉంది అని చెప్పి ప్రతి దానికి తండ్రి అయిన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టే అతను స్వప్నమందు ఆ విధంగా బోధింపబడ్డాడని నేను అనుకుంటున్నాను. ఇంకొక గ్రేట్ క్యారెక్టర్ ఏంటంటే వెంటనే లోబడ్డం నేర్చుకున్నాడు. క్వశ్చన్ చేయడం ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు దేవుడిని. జస్ట్ ఇంకొక 1 or 2 minutes లో నేను క్లోజ్ చేస్తాను. నేను ఈ యోసేపు దీని గురించి చదివినప్పుడు లాస్ట్ వీక్ నేను చర్చ్ అటెండ్ అవుతున్నప్పుడు ఫైనల్ మెసేజ్ మా చర్చ్ లో యోబు గురించి చెప్తున్నారు దేవుని సేవకులు. దీనికి కొరిలేట్ చేయాలని నాకు అనిపించింది. ఎందుకంటే యోసేపు వెళ్ళిన ఆ టఫ్ సిచ్యువేషన్ లో పీర్ ఏ విధంగా అతన్ని ఛాలెంజ్ చేశారు, మాక్ చేశారు, ఈవెన్ అతన్ని ఎన్ని సూటుపోటు మాటలు అన్నారో, ఎంత డిగ్రేడ్ చేశారో ఇంకా అది మన మాటల్లో వర్ణించలేము. అతను ఎంత మెంటల్ స్ట్రెస్ అనుభవించాడో, ఆ టఫ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఈవెన్ యోబు కూడా ఆ టఫ్ టైంలో నుంచి వెళ్తున్నప్పుడు అతనికి తెలియదు రీజన్ ఏంటనేది. అది సాటన్ కి గాడ్ కి మధ్య జరుగుతున్న ఒక సంభాషణలో యోబు పావుగా మారాడు. కొంతకాలం అతను బలిపశువు అవ్వాల్సి వచ్చింది. బట్ దేవునికి తెలుసు యోబుకి ఏం జరుగుతుంది అనేది, కానీ యోబుకి తెలియదు కదా. ఆ టైంలో ఒకసారి నిరుత్సాహపడి తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు అప్పుడు కొంతకాలం తర్వాత గమనిస్తాడు ఇది దేవుడి నుంచి. ఈవెన్ భార్యతో కూడా అంటాడు, మనం దేవుడి నుంచి మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించక తగదా అని. అయితే లెట్ పీపుల్ టాక్ బ్యాడ్. యోబు జీవితం నుంచి యోసేపు జీవితానికి ఏ విధంగా రిలేట్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది అంటే, లెట్ పీపుల్ టాక్ బ్యాడ్ బట్ బీ కామ్ అండ్ స్టాండ్ ఫర్మ్ అండ్ టేక్ పబ్లిక్ స్టాండ్. గాడ్ విల్ టేక్ కేర్. ఏంటంటే ఆ విధంగా యోబు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎప్పుడంటే ప్రభు యెహోవా సుడిగాలిలో నుంచి యోబుకి ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తాడని ఆ తర్వాత చివరి అధ్యాయంలో చెప్పబడుతుంది. ఏంటంటే 70+ ప్రశ్నలు దేవుడు సంధిస్తాడు యోబుకి. ఒక్క ప్రశ్నకు కూడా ఏ నరమాత్రుడు కూడా సమాధానం ఇవ్వలేడు. అప్పుడు యోబుకి తెలుస్తుంది ఏంటంటే దేవునికి ప్లాన్ ఉంది, పర్పస్ ఉంది, అది నేను తెలుసుకోలేకపోయానని యోబు 42వ అధ్యాయం 6వ వచనం ద్వారా చెప్తాడు. కాబట్టి మనం దేవుడిని ఎప్పుడూ క్వశ్చన్ చేయలేము. యోబు తర్వాత పశ్చాత్తాపడి దేవునికి సబ్మిట్ చేసుకుంటాడు. నాకేమనిపిస్తుందంటే యోసేపు కూడా ఇదే విధంగా దేవుడిని అయితే క్వశ్చన్ చేయలేదు. తన పేరు గ్రూపు, ఇరుగు పొరుగు వారు ఎన్ని మాట్లాడినా కూడా అతను కామ్గా ఉంటూ దేవునికే సమస్తమును చక్కగా చేయగల దేవుని యొక్క బలిష్టమైన చేతులకే తన జీవితాన్ని అప్పగించుకుంటూ, ఈవెన్ దో హీఈస్ ఇన్నోసెంట్, ఐఎమ్ ఇన్నోసెంట్ ఇన్ దిస్ మ్యాటర్ అని అతను అనుకుంటాడు. ఈవెన్ ఐఎమ్ ట్రాప్డ్ అండ్ బౌండెడ్ అని అనుకుని దేవునికి మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు దెన్ గాడ్ విల్ వర్క్ అండ్ హీ విల్ డెలివర్. ఆ విధంగానే యోబు బయటకు వస్తాడు. ఈవెన్ యోసేపు కూడా ఆ విధంగానే దేవుని కోసం పబ్లిక్ స్టాండ్ తీసుకుంటాడు. మరియు అతను దేవునికి సంపూర్తిగా తను తాను అప్పగించుకున్నాడు కాబట్టే దేవుని ప్రణాళిక మీన్స్ గాడ్స్ పర్పస్ ఫుల్ఫిల్డ్ త్రూ హిజ్ ఒబీడియన్స్ అని నేను అనుకుంటున్నాను. లేఖనాలు కూడా నెరవేర్చబడ్డాయి. రక్షకుడు అతని కుటుంబం నుంచి వస్తాడు, తనకి రక్షకుడయ్యాడు, లోకానికి కూడా రక్షకుడయ్యాడు. కాబట్టే కన్య అయిన గర్భవతి అయిన మరియను ఆయన చేర్చుకున్నాడు. ఇన్ని గొప్ప విషయాలు
యోసేపు ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఫైనల్ గా హీ వాజ్ ఫుల్లీ కన్విక్టెడ్ కాబట్టి రక్షింపబడ్డాడు, ఈ లోకానికి రక్షణ తీసుకుని వచ్చాడు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిస్నింగ్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి వాక్య సందేశాన్ని మాకు అందించినందుకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఈ సమయంలో 5th క్యారల్ సాంగ్ బ్రదర్ అబ్రహాం గారు అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ USA పాట పాడి దేవుని నామాన్ని కనపరుస్తారు. సార్ అబ్రహాం గారు. Yeah. Good evening to all, and I thank the organizers of LIC Employees Association of giving us an opportunity to sing this song. My wife is Smriti, and we have been here, and we are singing one Telugu song. తూర్పు దిక్కు చుక్కబుట్టి మేరా మరియా, తూర్పు దిక్కు చుక్కబుట్టి మేరా మరియా, వచ్చినాము బ్రతికిపోవుటకు, చుక్కాండుచి మేము వచ్చినాము బ్రతికిపోవుటకు. బెత్లెహేము పురములోని బాలుడా, గొప్ప బాలుడా, బెత్లెహేము పురములోని బాలుడా, గొప్ప బాలుడా, మన పాపములప్ప పుట్టినామా మహిమంతుడమ్మా, మన పాపముల బాప పుట్టినామా మహిమవంతుడమ్మా. పశువుల పకలోని బాలుడా, పశువుల పకలోని బాలుడా, పాపాను పుట్టేనమ్మా సత్యవంతుడమ్మా, పాపాను పుట్టేనమ్మా సత్యవంతుడమ్మా. బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినాము బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినాము బంగారు పాదము బంగా పాడిదాము, బంగారు పాదముల మృక్కిదాము బంగా పాడిదాము. తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరా మరియమ్మా, తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరా మరియమ్మా, చుక్కాంజుకి మేము వచ్చినాము బ్రతికిపోవుటకు, చుక్కాంజుకి మేము వచ్చినాము బ్రతికిపోవుటకు, బ్రతికిపోవుటకు, బ్రతికిపోవుటకు. Thank you one and all, Andy, for listening patiently, and we praise God for that. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కని పాటను పాడి దేవుని నామాన్ని కనపరిచినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో యోసెఫ్ గారి యాటిట్యూడ్ గురించి వివరించడానికి 4th మెసేజ్ బ్రదర్ అరుణ్ పాల్ గారు ఫ్రమ్ రాజమండ్రి డివిజన్ మన మధ్యలో ఉన్నారు. సార్ ప్లీజ్ కంటిన్యూ. సార్ అరుణ్ పాల్ గారు. అన్మ్యూట్ చేసుకోండి పాల్ గారు.
సార్ మ్యూట్ లో ఉన్నారు అరుణ్ పాల్ గారు మీరు. ఓకే ఓకే, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. హలో సార్ ప్లీజ్ కంటిన్యూ. ఓకే, దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ సాయంకాల సమయంలో మరి ఈ శ్రేష్టమైనటువంటి దినాలలో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం కొరకు దేవునికి నేను స్తుతి వందనాలు తెలియజేస్తూ, ఈ అటువంటి దినాలలో దాదాపుగా అటువంటి చివరికి వచ్చాము. క్రిస్మస్ దినాన్ని మనం జరుపుకోబోతా ఉన్నాము. ప్రియులారా, గత వారం ద యాటిట్యూడ్ ఆఫ్ మేరీ మనము ధ్యానం చేస్తాం. అయితే ఈ సాయంకాల సమయంలో మరి ముందు వ్యూస్ చేసినటువంటి మరి బ్రదర్స్ సిస్టర్ ఎంతో గొప్ప విషయాలను మనకు జ్ఞాపకం చేస్తారు యోసేపు గారి లైఫ్ నుండి. పిల్లరా, అయితే ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఈ లోకంలో మనము మీరు ఎవరు అని అడిగితే మనము మన గురించి పలానా గొప్ప వ్యక్తులకు సంబంధించిన వారు అని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం. మనము గొప్పవారికి ఎవరికైనా తెలిసిన, లేదంటే పలానా వారి సంబంధిని అండి అని చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం ప్రియులారా. కానీ ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే మరియ భర్త అయిన యోసేపును కనెను. మరియ భర్త, అక్కడ అడ్రస్ ముందుగా మరియం కనిపిస్తుంది. అయితే ఈ లోకంలో కూడా ఎక్కువగా మదర్ కు వచ్చినటువంటి ఐడెంటిటీ మరి ఫాదర్ కు లేదు, ఈ సమాజంలో కూడా కావచ్చు. కానీ ఈ వంశ క్రమములో, ఈ వంశావళిలో ఈ లోకంలో చాలా మంది జీవించారు, కానీ కొంతమంది పేర్లే ఈ వంశావళిలోకి వచ్చాయి. అందులో ఈ వంశావళిలో రాయబడినటువంటి పేరు యోసేపుది కూడా చేర్చబడింది. ఎందుకు చేర్చబడింది? ఇంతకు ముందు మన మిత్రులు చేసుకున్నటువంటి షేర్ చేయాలని లైఫ్, ఇవన్నీ వీటిని బట్టి ఇదిగో దేవుని ఎడల తన వైఖరి, అదే యాటిట్యూడ్, దేవుని ఎడల తన వైఖరి ఏ విధంగా చూపించాడో దానిని బట్టి యోసేపు యొక్క పేరు వంశక్రమంలో రాయబడింది. అన్ని విషయాలు మనం ఇప్పుడు జ్ఞాపకం చేస్తారు స్త్రీలు. అయితే మళ్ళీ చెప్పింది చెప్పడం కాదు, కానీ ఇవన్నీ యోసేపు యొక్క లైఫ్ లో గురుండి బైబిల్లో మనకు చాలా తక్కువ విషయాలు క్రోడీకరించబడ్డాయి. అయితే అతను చూసుకున్నప్పుడు మరి యేసు ప్రభు వారికి అన్న ముందే ఆయన మరి సిలువుకి వెళ్ళక ముందే ఆయన చనిపోయినట్లుగా మనం గమనించగలం. ఎందుకంటే మరి మరియమ్మ గారిని యోహానికి యేసు ప్రభు వారు మరి అప్పగించినప్పుడు చూసినట్లయితే అంటే యోసేపు గారు అప్పటికే చనిపోయినట్లుగా మనకి తెలుస్తాము. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే పిల్లరా, యోసేపు యొక్క జీవితము ఒక ఛాలెంజింగ్ లైఫ్, ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజింగ్ లైఫ్. బ్రదర్ రమేష్ గారు తెలియచేసినట్లుగా ఆయన చాలా మాకింగ్ ఎదుర్కొని ఉంటాడు కదా. చాలా ఆనాటి సమాజంలో పిల్లరా మరి అతను ఎదుర్కొన్నటువంటి అటువంటి మరి అవమానకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. ఏంటో తెలుసా? 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి, పిల్లరా ఇది దేవుని వాక్యం రాకము
యోసేపుకు ప్రత్యక్షత రాకముందు, దేవుని చేత బోధింపబడక ముందు ఏంటి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, నీతియుక్తమైన జీవితము జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి. అతను ఒక ఆలోచన చేస్తాడు. ఏంటి ఆలోచన అంటే, ఆమె అవమానపరచనలుగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అంటే అతని క్యారెక్టర్ ఎవరైనా అయితే, ఇదిగో నీవు నాకు ప్రదానం చేయబడిన తర్వాత కూడా నీవు ఏదైనా మరి తప్పు చేసావా అన్నట్టు నిందించే స్వభావం లేకుండా, ఇదిగో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అతను నీతిమంతుడు అని రాయబడింది. అతని నీతిని బట్టి, అతని మంచితనం బట్టి, ఇది ఈమెను అవమానపరచనొల్లక ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. ఇతను ఒక గొప్ప ఆలోచన చేస్తాడు, అది మంచి ఆలోచన కూడా చేస్తాడు. కానీ ఎప్పుడైతే దైవ దర్శనము పొందుకున్నాడో, దేవుని చేత ఆజ్ఞాపింపబడ్డాడో, ఇదిగో మరి నీవు ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించింది కాబట్టి నీవు ఆమెను చేర్చుకోమన్నప్పుడు ఏమైందో తెలుసు ఇక్కడ, యోసేపు ఇదిగో తన విజ్ఞతకు బదులుగా, తన జ్ఞానానికి బదులుగా, తన నిర్ణయానికి బదులుగా ఏమైపోయింది, దేవుని యొక్క నిర్ణయానికి సంపూర్ణమైనటువంటి విధేయతలోకి అతను వెళ్ళిపోయాడు. ఇదిగో అతను మంచివాడు, అతను నీతిమంతుడు రాయబడింది. అయినప్పటికీ తన నీతిని, తన స్వనీతిని కాక దేవుని నీతిని ఆధారము చేసుకుని, ఇదిగో తన స్వనీతిని ప్రక్కన పెట్టి, తన గొప్పతనాన్ని ప్రక్కన పెట్టి, తన మంచితనాన్ని ప్రక్కన పెట్టి, తన తెలివిని, తన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి, దేవుని యొక్క మాటకు విధేయత చూపిన వాడిగా యోసేపు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు పిల్లలు. ఇది దేవుని ఎడల ఆయన చూపించినటువంటి మరి విధేయత, లేదంటే ఒబీడియన్స్ గా మనము చూస్తా ఉన్నాం పిల్లల. కాబట్టి ఇదిగో మరి ఎంతో కఠినమైన పరిస్థితుల గుండా ఆయన వెళ్ళాడు. ఇదిగో దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడల్లా ఆయన విధేయత చూపించాడు. అయితే మనము లూకాసు వార్తలో చూస్తాము, ఇదిగో మరి జకర్యాకి ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆయన అడుగుతా ఉన్నాడు, ఏమని, ఇది నాకు ఎలా కలుగుతుంది, నేను ముసలివాడను, నా భార్య కూడా ముసలదని ఆయన అడిగాడు. అలాగే మరి దర్శనం కలిగినప్పుడు, లేదంటే దేవుడి కుమారుడిగా నీ గర్భంలో వదిలిస్తానన్నప్పుడు, ఇదిగో నేను పురుషుని ఎరిగిన దానినే వారు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు. కానీ యోసేపు అయితే ఏ రోజు కూడా దేవుడు ఆజ్ఞాపించినది అంతటిని కూడా తన జీవితంలో అతను నెరవేర్చాడు పిల్లలు. దేవుడు ఏ ఉద్దేశాన్ని ఉంచాడో ఆ ఉద్దేశాన్ని స్వీకరించిన వాడిగా, ఆ ఉద్దేశాన్ని తన జ్ఞానానికి, తన తెలివికి చోటు ఇవ్వకుండా ఎప్పుడు కూడా మరి దేవునికి విధేయత చూపించాడు. దేవుడు ఏది చేయమంటే అది మాత్రమే చేయగలిగాడు. అంటే సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించగలిగాడు పిల్లరా. కాబట్టి ఇక మిగతా విషయాలని మనము విన్నాం. కానీ ఈ మాటను నేను స్ట్రెస్ చేస్తా ఉన్నాను పిల్లరా. ఇదిగో తన ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఉద్దేశాన్ని మరి నెరవేర్చినట్లుగా చూస్తాం. రెండవ మాటగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఆయన నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో అని ఆజ్ఞాపించినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ నువ్వు ఇశ్రాయేలు దేశానికి రమ్మన్నప్పుడు మళ్ళీ వచ్చాడు. అయితే ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే 22 నుండి, అయితే ఆర్కలేయు తన తండ్రి అయిన యెహోరోదుని ప్రతిగా యోదాయ దేశం మేలుచున్నాడని విని అక్కడ వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట జరిగే. ఈ రెండవ లక్షణం ఏంటంటే, దేవుని యొక్క పిల్లరా, ఇదిగో ప్రవక్తలు ఏ మాట చెప్పారు అంటే దేవుని ప్రవచనము నెరవేర్చడానికి ఒక సాధనముగా మారాడు. దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క ప్రవక్తలు ఏ ప్రవచనాన్ని అయితే ప్రవచించారో ఆ ప్రవచనాలు 100% నెరవేరబడడానికి ఒక సాధనముగా తన జీవితాన్ని యోసేపు అప్పగించాడు పిల్లరా.
ఇదిగో తన ఇష్టాన్ని కాదనుకున్నాడు, తన తన తెలివితేటలు ప్రక్కన పెట్టాడు. మరి అంతేకాకుండా దేవునికి విధేయత చూపిన వాడే ఇదిగో మరి దేవుని యొక్క ప్రవచనము, తన ప్రవక్తలు ప్రవచించినట్టు ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చబడిలాగిన ఒక సాధనముగా మరి యోసేపు ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం ధ్యానం చేసిన అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు కానీ ప్రియులారా, ఇదిగో ఈయనైతే ఇదిగో అవమానం భరించిన వాడే, ఇదిగో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. యోసేపు క్యారెక్టర్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. పిల్లరా, ఈ క్రిస్మస్ సమయంలో మనం ఎక్కడ నిలబడినా జ్ఞాపకం చేయాల్సినటువంటి వ్యక్తి యోసేపు. ఈ రోజు యువతకు కావలసినటువంటి వ్యక్తి కాబట్టి యోసేపు యొక్క గుణ లక్షణాలని మనము జ్ఞాపకము చేయాలి పిల్లరా. ఇదిగో మరి ఎంత అంతేకాదు యేసు ప్రభు వారికి ఆయన కేర్ టేకర్ అయ్యాడు, అంతేకాకుండా గార్డెన్ అయ్యాడు ఆయన. ఇదిగో ఈ భూలోకపు తండ్రిగా యేసు ప్రభు వారికి, ఈ భూలోకపు తండ్రిగా ఆయన దేవుని కుమారుడు కదా, కానీ ఈ భూలోకపు తండ్రిగా ఒక గార్డియన్ గా యేసు ప్రభు వారికి మరి యోసేపు ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతేకాదు ఆయన ప్రొటెక్టర్. యేసు ప్రభు వారు ఇదిగో మరి తన బాల్యంలో ఎదిగి ఇదిగో తన పరిచర్యకి వచ్చే ముందు వరకు ఆయనకి ప్రొటెక్టర్ గా ఆయన ఉన్నాడు, సంరక్షకుడిగా ఉన్నాడు. అంతేకాదు అని పేరు పెట్టుదు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఈ రక్షకుడైనటువంటి జగద్రక్షకుడికే ఇతను రక్షకుడిగా ఉన్నాడు. పిల్లలు, యేసు యొక్క జీవితంలోని విశిష్టత ఏంటంటే ఇదిగో ఈ లోకానికి వచ్చినటువంటి జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికే ఆయన రక్షకుడిగా వ్యవహరించాడు, గార్డియన్ గా ఉన్నాడు, ప్రొటెక్టర్ గా ఉన్నాడు, కేర్ టేకర్ గా ఉన్నాడు. పిల్లరా, ఇదిగో సెల్ఫ్లెస్ లైఫ్ ఆయన లీడ్ చేసి పిల్లరా ఇదిగో గొప్ప మరి ఒబీడియన్స్ చూపినట్లుగా దేవునికి మరి జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి ప్రతి ఛాలెంజ్ దేవుని మాటకి విధేయత చూపిన వాడే ఆయన వెళ్ళినట్లుగా చూస్తాం. అందుకోసమే పిల్లలు అందుకోసమే ఈ వంశ క్రమములో ఈ యోసేపు గారి యొక్క పేరు రాయబడింది. కాబట్టి మనం కూడా మన విశ్వాస జీవితపు పరుగు పందులో మరి ఈ వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం మార్గదర్శనంగా తీసుకున్నప్పుడు మనము కూడా పిల్లరా ఇదిగో ఎవని పేరు గ్రంథంలో లిఖింపబడుతుందో వానికే ప్రవేశం అంటారు కదా. కాబట్టి ఇదిగో మనం ఎదురు చూస్తున్నటువంటి మనం దేనికోసమైతే మన నిరీక్షణ ఉందో మన నిరీక్షణను మనం పొందుకునేలాగా ఉండాలంటే ప్రియులారా ఇదిగో గ్రంథమందు లిఖించబడేలాగా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమందు యోసేపు తను చేసినటువంటి సాక్రిఫిషియల్ లైఫ్ నుండి ప్రియులారా ఎదుర్కొన్న ఛాలెంజెస్ ని బట్టి వంశక్రమంలో యోసేపు మరి రాయబడ్డాడు. కాబట్టి ఇదిగో యోసేపు యొక్క జీవితాన్ని మనము కూడా జ్ఞాపకము చేసుకుంటే ముందుకు కొనసాగితే మరి మన జీవితాలు కూడా ధన్యకరంగా ఉంటావని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కని వాక్య పఠనాన్ని అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో యాక్చువల్ గా 6th కేరళ సాంగ్ పాడాల్సి ఉంది. అయితే సిస్టర్ బ్లెస్సీ గారు జూమ్ లో జాయిన్ అవ్వలేదు కాబట్టి సమయం కూడా లేట్ అవుతుంది కాబట్టి షూర్ సార్. ఈ సమయంలో జాన్ విక్టర్ గారు పాడతారు. ప్లీజ్ కంటిన్యూ సార్. ఒక పల్లవి ఒక చరణం. షూర్ సార్. ప్రైజ్ లార్డ్. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, చలిగాలిలో చాటులేక నలుమూలలా చలి చుట్టెనయ్యా, చలిగాలిలో చాటులేక నలుమూలలా చలి చుట్టెనయ్యా, పసికందువై ఓ యేసయ్యా,
తల్లి వడిలో ఒదిగి పోతివయ్యా ఎంత దీనాతి దీనవో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గొంతు తడబడి కరిగి కరిగి నీరగుచున్నది ఎంత దీనాతి దీనవో ఓ యేసయ్యా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సార్. రత్న అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సమయంలో యోసఫ్ గారి యాటిట్యూడ్ గురించి వివరించడానికి ఫిఫ్త్ మెసేజ్ బ్రదర్ పరదేశి గారు ఫ్రమ్ మచిలీపట్నం డివిజన్ మన మధ్యలో ఉన్నారు. సార్ ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా మాట వినపడుతుందండి? హలో, వినపడుతుందండి? వినిపిస్తుంది సార్. ఓకే మేడం. సార్ వినిపిస్తుంది. ఓకే ఓకే. మరి ఈనాడు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు, మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రత్నకుమార్ గారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా. సాధారణంగా క్రిస్మస్ పండుగ అనగానే మనం ఈ పండుగ ఎంతో ఎదురు చూస్తుంటాం. మరి ఈ పండుగలో కుటుంబం అంతా కూడాను ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా మనం గడపడానికి ప్రయత్నం చేస్తుంటాం. మరి ఈ పండుగను గురించి మనం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసినటువంటి పండుగ ఇది. అయితే ఈ క్రిస్మస్ యొక్క ధ్యానాల్లో మనం చాలామంది వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం. కానీ యేసేపు గారి గురించి అతి తక్కువగా సమయం మనం మాట్లాడతాం. ఎందుకంటే ఆయన గురించి మరి మత్తయి సువార్త లేదా లూకా సువార్తలో కానీ కొద్ది మాటలు మాత్రమే మనకి కనిపిస్తాయి. ఈ క్రిస్మస్ పండుగ అనేది మనం ఇంకో విధంగా మనం ఆలోచించినట్లయితే ఇది విధేయతల పండుగ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమిటి విధేయతలు కనుక ఆలోచించినట్లయితే మరి దేవుని యొక్క మాటకు విధేయులైన వారు ఇక్కడ ఈ కార్యక్రమంలో మనకు ఎంతోమంది కనిపిస్తారు. ముందుగా తల్లి అయిన మరియా, యేసేపు గారు, మరి పొలంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, అలాగే తూర్పు దేశపు జ్ఞానులు, వీరంతా కూడాను దేవుని మాటకు విధేయతతోటి వారు దేవుని దర్శించడం, దేవుని కొనియాడటం కూడాను జరిగింది. అయితే ఈ రోజు మనకి ఇవ్వబడినటువంటి టాపిక్ ఏమిటంటే యాటిట్యూడ్ ఆఫ్ జోసెఫ్. మరి ఈ యాటిట్యూడ్ గురించి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వారందరూ కూడాను చాలా చక్కగా అన్ని కోణాల్లోనూ మరి వారు వ్యక్తీకరించారు. ఈ జోసెఫ్ గారి గురించి ఉండేటువంటి లక్షణాలు చాలా చక్కగా మనతో పంచుకున్నారు. అయితే ముందుగా కనుక మనం ఆలోచించినట్లయితే ఈ కార్యక్రమానికి ముందుగా దేవదూత మొట్టమొదటిగా కనపడింది ఈ మరియమ్మ తల్లి గారికి. ఆవిడ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పగానే ఆ శుభం ఏమిటో అని ఆవిడ ఆలోచించుకుంటూ ఉన్నారు. ఈ ఆలోచించుకునే లోపే ఆ దూత ఏం చెప్పారు? మరియా భయపడకుము అన్నారు. భయపడకుము అని దూత చెప్పినప్పుడు ఏదో భయపడే వార్తే ఆవిడ చెప్తున్నారు, దూత చెప్తుంది అని మరియ తల్లి గారు ఒక్కసారి కంగారు పడ్డారు. ఏమిటి ఈ భయపడేటువంటి వార్త? ఏమిటంటే నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతావు అని ఈ విధంగా మనం చదివిన భాగాల్లో ఉన్నట్టుగా దూత చెప్పినప్పుడు అయ్యో నేను కృష్ణుని ఎరుగున దాన్ని కదా, ప్రధాన మాత్రం చేయబడింది అని ఆవిడ దూతతో అన్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు సాధారణంగా ఏంటంటే ఆ రోజుల్లో
మరి వివాహానికి ముందే కనుక గర్భవతి అయినట్లయితే శిక్షలు బహు భయంకరంగా ఉంటాయి అనే విషయం మనకు తెలుసు. ద్వితీయోపదేశ కాండంలో కానీ మరి ఇంకా కొన్ని చోట్ల చూసినట్లయితే ఆయా శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఆవిడకి తెలుసు. కానీ దేవుని మాటకు విధేయత చూపించి ఆవిడ మరి నీ మాట చొప్పున దేవుని వలన నేను కృప పొందాను కాబట్టి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ప్రత్యక్షం ఇచ్చారు ఆవిడ. అంతేగాని నాకైతే చెప్పావు కానీ మరి నాకు ప్రదానం చేయబడిన యేసేపు గారికి కూడా మాట చెప్పానని ఆవిడ అనలేదు. దేవుని చిత్తానికి లోబడి విధేయురాలై ఆయన మాట చొప్పున జరుగునుగాక అని ఆవిడ అన్నారు. ఈ విషయం తెలిసినటువంటి యేసేపు గారు, మరి ఇప్పుడు మనం యేసేపు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన నీతిమంతుడు అని మనకి గ్రంథంలో వ్రాయబడింది. మరి ఆయన నీతిమంతుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆలోచిస్తున్నాడు ఏమిటి ఇలా జరిగింది నేను, కాబట్టి ఆవిడని అవమానపరచకూడదు. ఎందుకనంటే ఆవిడ పరిశుద్ధురాలని నాకు తెలుసు. మరి ఎందుకు ఏ పొరపాటు జరిగిందో తెలియదు కాబట్టి ఆవిడని అవమానపరచకూడదు అని చెప్పేసి రహస్యంగా ఆవిడని విడిచిపెట్టాలని ఆలోచించుకుంటూ పడుకున్నాడు. అయితే దేవదూత మరలా యేసేపు కనపడి, యేసేపు నువ్వు భయపడదు, ఇక్కడ కూడా భయపడద్దు అన్నప్పుడు ఏంటి ఈయన ఎప్పుడు కూడాను ఎంతో కాలంగా మరి ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, ప్రవక్తల వచనాల్లో కూడాను ప్రవీణుడు ఇతను. అందుకనంటే ఆ వచనాలని కూడా కంఠస్థం చేసి లేదా వచనాలను చదివి వాటి కోసం మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి మనిషి ఈయన ఇక్కడేమో దేవత భయపడద్దు అని చెప్తున్నారు. ఏమిటి అని ఆలోచించుకుంటూ ఉండగా నీ భార్య అయిన మరియా గర్భం ధరించింది కాబట్టి ఆవిడని చేర్చుకోవటానికి నువ్వు భయపడద్దు అని చెప్పినప్పుడు ఈయన ఆలోచించాడు, నేను ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య బహుశా ఈయనే కావచ్చు అని ఎంతో సంతోషంగా మరి మరియను ఆయన స్వీకరించాడు. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాల్లో ఇదొక లక్షణం. సాధారణంగా ఇంకొకళ్ళు అయితే మరి ఆవిడని సమాజంలో పెట్టి ఆవిడని ఏ శిక్ష అయినా విధించవచ్చు, లేదా ఈవిడ నాకు అక్కర్లేదని పరిత్యేగించవచ్చు. కానీ నీతిమంతుడు కాబట్టి ఆయన అవన్నీ ఏటి జోలికి పోకుండా మరియను ఆయన చేర్చుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ లవింగ్ హస్బెండ్. అంతేకాకుండా ఆయన మరి ప్రొటెక్టింగ్ హస్బెండ్. ఎందుకనంటే మరియ గర్భవతిగా ఉంది కాబట్టి ఆవిడని చేర్చుకుని ఆవిడని సంరక్షించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞను. దేవునికి భయపడేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అలాగా చేస్తూ మరి మరియను అలా సంరక్షిస్తున్నటువంటి సమయంలో మరి ప్రజాశంకరాయవల్ని సీజర్ అగస్టిస్ ఏ విధంగా అయితే ఆజ్ఞ వేశారో దాని ప్రకారంగా బయలుదేరి బెత్లెహేముకు రావడానికి బయలుదేరాడు. అయితే నజరేతు నుండి బెత్లెహేము రావడానికి ఎంత ప్రయాస. మనకులాగా ఈ రోజు ట్రాన్స్పోర్ట్లు ఆ రోజుల్లో లేవు కదా. అలాంటి గర్భవతిగా ఉన్నటువంటి మరియను మరి ఎంతో జాగ్రత్తగా ఆవిడని తీసుకుని మరి బెత్లెహేము రావటం అంటే అది పెద్ద ప్రయాసతో కూడినటువంటి పని. అలాంటి జాగ్రత్తగా ఆవిడని తీసుకుని రావటం అనేది దేవుడు ఆయన్ని నడిపించినటువంటి నడిపింపు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆవిడ ప్రసవ సమయంలో అన్ని కూడా తనే దగ్గర ఉండి చూసుకుని మరి ఆవిడకు ఒక లవింగ్ హస్బెండ్ ఆర్ ప్రొటెక్టింగ్ హస్బెండ్గా ఉండి మరి బిడ్డను తల్లిని కూడాను సంరక్షిస్తున్నాడు అక్కడ. ఈయన తండ్రి కానీ తండ్రి, ఎందుకంటే యేసుక్రీస్తు వారికి తండ్రి అని మనం చెప్పుకుంటున్నాము. ఈయన యేసేపు గారికి యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు, దైవపుత్రుడు, కన్నకుమారుడు కాదు. ఇలాంటి సమయంలో మరి అక్కడ హెరోదు మహారాజు చిన్నపిల్లలను చంపాలని ఈ విధంగా ఆలోచించినప్పుడు ఎందుకు అనుకున్నాడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మరి ఆవిడ విధేయురాలై దేవుణ్ణి అంగీకరించింది. మరి యేసేపు గారు కూడాను ఆయన విధేయత చూపించాడు. అలాగే మరి పొలంలో గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెల కాపాల దగ్గరికి వెళ్ళి దూత ఇదిగో మీకు శుభవర్తమానము, లోకనాథుడు ఈ లోక రక్షకుడు ఈసారి మీకు పుట్టాడని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సంతోషపడి లేచి వచ్చి యేసుక్రీస్తు వారిని దర్శించి పూజించి దేవుని మాటకు విధేయత చూపించారు వాళ్ళు కూడా.
అంతేకాదు తూర్పు దేశంలో మరి చుక్క పుట్టినప్పుడు మరి ఆస్ట్రాలజీ ఉన్నటువంటి ఈ జ్ఞానులు వీరు కూడా బయలుదేరి ఆ చుక్క నిలిచిన చోటకు వచ్చి యేసుక్రీస్తు వారిని పూజించి దేవుని మాటకు లోబడి లేక దేవునికి విధేయత చూపించి వారు కూడా వచ్చారు. అందుకే ఇది విధేయతల పండుగ అని మనం అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మరి ప్రసవం అయిన తర్వాత తల్లి అయినటువంటి మరియను మరి బిడ్డ అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన సంరక్షిస్తూ ఉన్నప్పుడు ఈ మహా హేరోదు ఏ విధంగా చిన్న బిడ్డలను చంపాలని అనుకున్నాడో మరి దేవుడు యేసేపు గారికి స్వప్నంలో కనపడి నువ్వు లే ఇక్కడి నుంచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తు పారిపో, ఎందుకంటే బిడ్డను చంపాలని చూస్తున్నారు కాబట్టి నువ్వు పారిపో అన్నప్పుడు మరి ఇది అర్ధరాత్రి కదా ఎలా వెళ్ళాలని దేవునికి ఎదురు చెప్పకుండా దేవుని మాటకు విధేయుడై లోబడి మరి తల్లిని బిడ్డను ఇద్దరిని కూడాను తీసుకుని మరలా ప్రయాణమై మరి ఆ రోజుల్లో ప్రయాణం అంటే మనం చూస్తున్నాం కదా ఈనాటి ట్రాన్స్పోర్ట్ అప్పుడు లేదు కాబట్టి ఎంతో ఏ ప్రయాసంతో కూడి ఆయన ఐగుప్తుకు వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. తర్వాత మరలా మరి దేవునికి యొక్క దూత ఆయనకు మరలా కనపడి యేసును చంపాలనుకున్నవాడు చనిపోయాడు కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన మరి ఎలాంటి మాట ఎదురు చెప్పకుండా నేను నాళ్ళు ఇక్కడ ఉన్నాను కదా ఇక్కడే ఉంటానని అనుకోకుండా ఆయన మరి ప్రవచనాలు నెరవేర్చబడినట్టుగా మరి మరియను బిడ్డను వెంట పెట్టుకుని మరలా ఇశ్రాయేలు దేశానికి రావడం, మరి తన ఊరైనటువంటి బెత్లెహేముకి వెళ్ళాలనుకున్నాడు, యూదాయ దేశానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ అక్కడ అర్కలై పరిపాలిస్తున్నాడని అతను కూడాను చాలా మూర్ఖుడని విని దేవదూత ద్వారాగా మరి ఆయన అక్కడి నుంచి బయలుదేరి నజరేతు రావడం జరిగింది. ఇట్టి ప్రయాణంలో యేసేపు గారి యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్టయితే మరి యేసుక్రీస్తు వారికి ఈజ్ ఏ లవింగ్ ఫాదర్, తండ్రి గాని తండ్రి, అలాగే లవింగ్ హస్బెండ్ అని మనం ఇందాక చెప్పుకున్నాం మరి తల్లికి. ఈ విధంగా ఇన్ని లక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఈ జోసెఫ్ యేసుక్రీస్తు వారిని నజరేతుకు వచ్చిన తర్వాత ఎంతో చక్కగా మరి పెంచుతూ తన నైపుణ్యం వడ్రంగి పని యొక్క నైపుణ్యాన్ని బిడ్డకు నేర్పుతూ మరి అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మరి తర్వాత కాలంలో యేసేపు గారికి మరియ గారికి పిల్లలు పుట్టారు. వాళ్ళు ఎవరో కూడా మన వాక్యంలో మనం చూస్తాం. ఇలా ఉన్నప్పుడు మరి ప్రతి ఏటా కూడాను యెరూషలేములో మరి ఆ పస్కా పండుగ జరుగుతుంది కాబట్టి అక్కడ వెళ్ళాలనుకున్నారు, వచ్చారు. వచ్చి చూసుకుని మరలా తిరిగి వెళ్ళేటప్పుడు వీళ్ళు గమనించుకోలేదు, గుంపులో పిల్లాడు ఉన్నాడు అనుకున్నారు. కానీ ఈయన మందిరంలో కూడి బోధకులతో మాట్లాడుతూ మరి అనేక విషయాలతో వారితో చర్చించుకుంటూ ఉన్నారు. వీళ్ళు అప్పుడు గమనించి ఏడి పిల్లాడని చూసి మరలా వెతుక్కుంటూ వెనక్కి వచ్చి తల్లి మాట్లాడి ఏమని, నాయనా ఎందుకు ఇలా చేశావు, నీ తండ్రి నేను ఎంత దుఃఖపడుతున్నామో తెలుసా. ఇక్కడ తండ్రి ప్రస్తావన మరి నా దృష్టిలో అయితే ఇక్కడ ఆఖరిసారిగా ప్రస్తావించబడింది. అంటే యేసుక్రీస్తు వారికి 12 ఏళ్ల వయసు వరకును యేసేపు చాలా సంరక్షకుడుగా చక్కగా ఉండి అన్ని విద్యలు నేర్పుతూ ఆయనకి ఉన్నాడు. మరి తర్వాత కాలంలో యేసేపు గారి ప్రస్తావన ఎక్కడెక్కడనో బైబిల్లో రాయబడలేదు. ఆయన మరణించినట్టుగా కూడాను రాయబడలేదు. ఆయన మరణమే కాదు, బైబిల్లో ఎవరి మరణాల గురించి కూడాను కొత్త నిబంధనలో పెద్దగా రాసినట్టుగా అయితే నాకైతే గుర్తులేదు. ఎందుకనంటే అపోస్తలులు 12 మంది శిష్యులు కూడాను వారిలో యోహాను తప్ప మిగతా వారంతా కూడా ఎక్కడెక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎక్కడ కూడా రాయబడలేదు. మరి గొప్పవారి యొక్క మరణం అలా దాచబడిందేమో తెలీదు. దేవుని యొక్క రహస్యాలను మనం వెతకగలిగిన వాళ్ళం కాదు కాబట్టి. అయితే యేసేపు గారు ఈ 12 ఏళ్ల వయసు వరకు యేసుక్రీస్తు వారితో ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు 30 ఏళ్ల వయసులో మరి 3.5 సంవత్సరాల పాటు పరిచర్యను ఆయన 30 ఏళ్ల వయసులో ఆయన మొదలుపెట్టినప్పుడు అప్పుడు కూడాను యేసేపు గారు మరి కనబడినట్టుగా అయితే అక్కడ వాక్యాల్లో నేను చూడలేదు. ఎందుకనంటే కానా అనేటువంటి పెళ్లి విందులో మరి అక్కడికి వెళ్ళింది ఎవరు? తల్లి మరియ, యేసుక్రీస్తు వారు, అలాగే ఆయన శిష్యులు. ఆయన శిష్యులు కూడా ఆయనతో ఉన్నారంటే ఆయన అప్పటికే పరిచర్య ప్రారంభించారు. సో యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించే సమయం, అలాగే పస్కా పండుగ నాడు తప్పిపోయిన తర్వాత నజరేతుకు వెళ్ళినటువంటి సమయం, ఈ ఇన్ బిట్వీన్ టైంలో
మరి జోసెఫ్ గారు మరణించి ఉండవచ్చు. అయితే ఈ జోసెఫ్ గారి గురించి మనం గనక ఆలోచించినట్లయితే ఆయన దేవునికే మరి ఒక తండ్రిగా, ఒక సంరక్షకుడిగా ఇందాక అరుణ్‌పాల్ గారు చాలా చాలా విషయాలు కవర్ చేశారు ఆయన. మరి మరలా మరలా నేను చెప్పను గానీ, మరి ఒక దైవ కుమారుడికి లేక దేవునికి ఆయన తండ్రిగా లేక సంరక్షకుడిగా ఉన్నాడు. ఆయన ఏంటంటే మరి దేవుని మాటలకు విధేయత చూపించినవాడు, నీతిమంతుడు. అలాగే మరి లోకరక్షకుడిని మనకు అందించినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈయన మరి బైబిల్‌లోనే కాదు, సాధారణంగా మనం ప్రతి ప్రసంగికుడు కూడాను మరి మాట్లాడుకోనటువంటి వ్యక్తి యేసేపు గారు. మరువబడని వ్యక్తి లేకపోతే నెగ్లెక్టెడ్ మ్యాన్. మనం మరియ గారి గురించి మాట్లాడతాం, యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడతాం, అపోస్తలుల గురించి మాట్లాడతాం. కానీ జోసెఫ్ గారి గురించి ప్రసంగం చేసిన వాళ్ళని ఇంతవరకు నాకైతే చాలా తక్కువగా విన్నాను నేను. చాలామంది ఉండుండవచ్చు. కానీ నేను విన్నట్టు ప్రసంగాలన్నీ కూడాను మిగతా వాళ్ళ గురించి ఉన్నాయి గానీ, జోసెఫ్ గారి గురించి అంతగా లేదు. కానీ లోక రక్షకుడిని ఈ లోకానికి మనకు సాధించినటువంటి అంటే ప్రొటెక్ట్ చేస్తూ మరి ఆయన గనక ప్రొటెక్షన్ గనక చేయకపోయినట్లయితే మరి ఆ రోజు దేవుని యొక్క దూతకు మాటకు విధేయుడు కాకపోతే మరి ఆనాడే మరి పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ అన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి కూడాను తల్లిని, బిడ్డను కాపాడుతూ ఒక సంరక్షకుడిగా మరి మరియకు భర్తగా పిల్లాడికి ఒక సంరక్షకుడిగా, తండ్రిగా ఉంటూ లోకానికి లేక మనందరికి కూడాను యేసుక్రీస్తు వారిని అందించారు. మరి ఇట్టి విధేయతగా లేక నిజాయితీ కలిగినటువంటి ఈ లక్షణాలని మరి ఈ రోజుల్లో మనం నివసిస్తున్నప్పుడు ఎంతవరకు మన జీవితాల్లో నిజాయితీ ఉంది? ఎంతవరకు మనలో విధేయత ఉంది? విధేయత కలిగినప్పుడు లేక నిజాయితీ కలిగినప్పుడు దేవుడు మనకు ఎలాంటి సహాయం చేస్తాడు? ఆ నిందారహితమైనటువంటి జీవితాన్ని మనకు ఎలా ఇస్తాడు? అనేది గనక మనం గమనించి మన జీవితాన్ని గనక కొనసాగించినట్లయితే మన జీవితానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన. మరి ఈ చిన్న మాటలను నేను పంచుకోవటానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి అందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అరుణ్ కుమార్ గారికి, మరి కార్యక్రమ నిర్వాహకులు ఇజ్రాయెల్ గారికి, మిగతా వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యోసేఫ్ గారి గురించి చక్కని వివరణ ఇచ్చారు. చక్కని వాక్య భాగాన్ని అందించినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. చివరిగా ముగింపు ప్రార్థనతో ఈ క్రిస్మస్ ఆరాధనని ముగించుకుందాం. ఈ ముగింపు ప్రార్థన చేయడానికి మన మధ్యలో విజయానంద్ గారు ఉన్నారు. ముగింపు ప్రార్థన చేస్తారు. ఫాలోడ్ బై ఆశీర్వాద ప్రార్థన బ్రదర్ కోనాల సుబ్బారావు గారు చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, జీవం కలిగిన దేవ, ఈ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మంచి సాయంకాల సమయం తండ్రి నాయన, చిన్నమందగా మేము తండ్రి ఈ జూమ్ మీటింగ్లో చేరి ఈ విధంగా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రార్థించడానికి తండ్రి అయినా మీ వాక్య సంబంధమైన మాటలు మేము వినడానికి తండ్రి అయినా ఈ వాక్యాన్ని మేము తండ్రి నాయన చదవడానికి, చేయడానికి తండ్రి అయినా మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవా తండ్రి, యేసోపు జీవితాన్ని మీరు బహు బలంగా వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజలు తండ్రి నాయన, మీరు ఏర్పాటు చేసుకున్న వారు ఎప్పుడైనా ఘనత పొందుతారు తండ్రి. ఈ విషయాన్ని తండ్రి అతను యేసోపు జీవితం ద్వారా మీరు మాకు నేర్పించారు దేవా. అయ్యా, అతను ఎన్నిక చేయబడ్డ వ్యక్తి కాబట్టి తండ్రి అయినా అతన్ని మీరు మీ తండ్రిగా ఎంచుకున్నారు తండ్రి. మీరు తండ్రి అయినా మీ ఆధిక్యతను దయచేశారు దేవా. మరియమ్మ తండ్రి నేను ఏ విధంగా పరిశుద్ధురాలుగా ఉన్నదో అదే విధంగా యోసేపు కూడా నీతిమంతుడిగా ఉన్నారు తండ్రి. ఇటు సత్యాన్ని మేము తెలుసుకోవడానికి తండ్రి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయినా ఎన్నోసార్లు మేము తండ్రి అయినా ఈ వాక్యాలు చదివి ఉంటాం కానీ తండ్రి ఈ విధంగా ధ్యానం చేయడానికి తండ్రి అయినా మీరు మాకు దయచేసి నీ తలంపును బట్టి నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్క క్యారెక్టర్ ద్వారా మీరు మాతో మాట్లాడే దేవుడు తండ్రి. అందుకోసమే మీరు బైబిల్లో రాయబడి వాక్యాలు తండ్రి మాకు వినడానికి అవకాశం దయచేస్తున్నారు దేవా. అందుని బట్టి నీకే వందనాలు చేస్తున్నాం తండ్రి. వాక్యాన్ని అందించిన తండ్రి ప్రతి బిడ్డని మీరు దీవించండి దేవా. అవును తండ్రి అయినా వారు ఎంతగానో ప్రయాసపడ్డారు తండ్రి అయినా, వారు అతను దీంట్లో చదివారు తండ్రి అయినా, వారు ధ్యానం చేశారు తండ్రి అయినా, మాకు నేర్పించారు తండ్రి. వారి ద్వారా మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు తెలుస్తున్నాం తండ్రి అయినా.
రాబోతున్న తండ్రి అయినా క్రిస్మస్ సీజన్ అంతట్లో మీరు తండ్రి అయినా మీరే సహాయం దయచేయండి. జరగబోతున్న ప్రతి తండ్రి అయినా ఉత్సాహకరమైన పండుగని తండ్రి అయినా మీరు ఆశీర్వదించండి. ఎంతో మందికి మేము తండ్రి ఆశీర్వాదాలు పంచేవారుగా తండ్రి ఎంతో మందికి తండ్రి మేము దీవెనకరంగా ఉండడానికి తండ్రి అయినా ఈ పండుగను మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి అయినా దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీరే మీ కృపలో భద్రపరిచి దీవించమని మేలు చేసి మహిం పొందమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. బెండిక్షన్ తీసుకుందామండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధుడును రక్షకుడును కుమారుడైనటువంటి యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధుల మీదను, గ్రూపులో మరి ఈ దినం పాలిపంపులు పొందిన ప్రతి ప్రియుని మీదను, వాక్య పరిచర్య పాటల పరిచర్య చేసినటువంటి ప్రతి ప్రియుని మీదను, వారి కుటుంబాల మీదను ఎల్లప్పుడూ కావలిగా ఉండి కాచి కాపాడి నడిపించి భద్రపరచును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ అందుతుంది. ఈ క్రిస్మస్ ఆరాధనకు నామంటూ భయంకరంగా జరిగినందుకు దేవుని నామములో స్తుతులు. అలాగే క్యారల్స్ అలాగే క్రిస్మస్ ప్రతి ఒక్కరికి పేరు ప్రతి ఒక్కరికి ఉన్న ప్రత్యేక అలాగే అవకాశం ఇచ్చినటువంటి అలాగే గారికి నా ప్రతి దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రభు పరిచయంలో to each and everyone and because happy Christmas to all. Thank you. So,